హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇదిగోండి, నేను తీసుకున్న గ్లాస్తో అయితే 2 గ్లాసుల బియ్యాన్ని అయితే రేషన్ బియ్యాన్ని నేను తీసుకొని వీటిని బాగా కడుక్కోవాలండి. రేషన్ బియ్యం కాబట్టి మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుంది, కాబట్టి నీట్గా కడుక్కోవాలి. ఇక్కడ నేను 6 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నానండి. అంటే 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఉప్పు అనేది యాడ్ చేసి ఇలా మూత పెట్టి పొయ్యి మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి మనం చెక్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఏదైనా వాటర్ ఉన్నా లేదా మీకు సరిగ్గా ఉడకపోయినా మీరు దాన్ని మామూలుగా అయినా అంటే మూత పెట్టకుండా అయినా ఉడికించుకోవచ్చు. చూడండి, నాకు వాటర్ లేవు, అలాగని మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే మనం సంగటి గెలికేటప్పుడు మనకి అన్నం అనేది మెత్తగా స్మాష్ అవుతుంది. లేకపోతే మనకి అన్నం అనేది వాటర్ ఉండడం వల్ల స్మాష్ కాకుండా మెతుకులుగా ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ వాటర్ కనుక ఉంటే కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని మీరు విజిల్ లేకుండా మామూలుగా మూత లేకుండా ఉడికించుకోవచ్చు. ఇంకా ఇలా అన్నాన్ని అయితే మెత్తగా స్మాష్ చేయాలన్నమాట. ఇలా స్మాష్ చేసిన దాంట్లో మనం రాగి పిండిని వేసుకొని సిమ్లో పెట్టుకొని పొయ్యిని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేయాలండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసేసి రాగి పిండిని ఇలా మొత్తం అన్నంకి కలిసే విధంగా మొత్తం చిన్నగా మొత్తం బాగా కలిపెట్టుకోవాలండి. ఇలా కలబెట్టుకుంటూ ఇన్ కేస్ మీకు కనుక ఇలా రాగి పిండి వేయడంలో కానీ ఏదైనా గట్టిగా అవుతే అన్నం, ఇందులో మీరు కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదండి, అంటే బాగా మరుగుతున్న వాటర్ని ఇందులో పోసుకొని మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ వాటర్ ఏమీ అవసరం లేదండి, అందుకే ఇలా చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇప్పుడు కొంచెం తీసుకొని చూస్తున్నాను, నాకు కొంచెం చేతికి అంటుకుంటుంది కాబట్టి ఇంకొంచెం నేను రాగి పిండిని యాడ్ చేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉన్నిస్తానండి. నేను రాగి పిండి వేశాను కాబట్టి 5 నిమిషాలు ఉన్నిచ్చాను, లేకపోతే మీరు అలా చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ రాగి పిండిని కూడా మొత్తం బాగా కలిసే విధంగా మొత్తం కలబెట్టుకోవాలండి. ఈ రాగి పిండిని సంగటిని కలిసే విధంగా నీట్గా కలదిప్పకపోతే మనకి చుట్టుపక్కల రాగి పిండి అలాగే ఉంటుంది, ఒక్కొక్క చోట వైట్గా కూడా ఉంటుందండి బాగా కలపకపోతే. అందుకే నీట్గా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుంటే అంతేనండి, మనకి రాగి సంగటి అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని రాగి ముద్దలు చేస్తారు కదండి, అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నాను, చల్ల వాటరు, అండ్ అలాగే ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్కి రాగి సంగటి అంటుకోకుండా కొంచెం తడి చేసుకోవాలన్నమాట. ఇలా తడి చేసుకున్న తర్వాత మనం ఈ సంగటిని ఇక్కడ ప్లేట్లో వేసుకొని అలా చేత్తో తేమ చేసుకుంటూ చేతికి ఇలా ప్లేట్లోకి మన చేతిలోకి వేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలండి. అంతే అండి, మనకైతే రాగి ముద్దలు కూడా రెడీ అయిపోతాయి. చూడండి, ఇంతేనండి. ఇంకా మిగతా సంగటి అంతా ఇలా ప్లేట్లోకి వేసుకుంటూ మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ ఇలా మొత్తంగా అన్నిటినీ రాగి ముద్దల్లాగా చేసుకుని ఒక సెరవలో కానీ లేదా ఒక హాట్ బాక్స్లో కానీ వేసుకుంటే మనకి కొంచెం వేడిగా ఉంటుందండి ఈ సంగటి, అందుకే ఇలా చేస్తారనమాట. అంతేనండి, మనకి రాయలసీమ స్టైల్లో సంగటి అయితే రెడీ అయిపోయినట్టే. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మీకు ఇన్ కేస్ ఇందులో కనుక రాగిపిండిలో కానీ లేదా సంగటి కానీ మీకు ఏదైనా గట్టిగా అనిపించినా రాగిపిండి కలుపుకునేటప్పుడు చెప్పాను కదా అండి, కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి, అంతే సరిపోతుంది. మీకు కనుక మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.